ఈరోజు మీకు ఇంకొక రైస్ ఐటెం చూపిస్తున్నాను. అదే వెజ్ లవర్స్కి బాగా ఇష్టమైన గోబీ ఫ్రైడ్ రైస్. అది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా మనం గోబీని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్తో బాగా వాష్ చేసిన తర్వాత మనము ఒక బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి మనం కట్ చేసుకున్న గోబీ ముక్కల్ని ఆ వేడి నీళ్ళల్లో అలా కలిపేసి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆ ముక్కలకి సరిపడా గోబీ పీసెస్కి సరిపడంత ఉప్పు, కారం వేసుకొని తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మనము గరం మసాలా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ తగినంత కార్న్ పౌడర్ అండ్ కొంచెం మైదా 3 స్పూన్స్ కార్న్ పౌడర్ వేసుకొని అండ్ 1 స్పూన్ మైదా వేసుకోండి. కొంచెంగా మైదా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. తర్వాత మనము వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తంగా పేస్ట్ లాగా కాకుండా, నీళ్ళ కాకుండా ముక్కలకు పట్టేలాగా మనము కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రై ఆయిల్ వేసేసుకొని ఇలా మనం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్తో ముక్కల్ని ఫ్రై చేసుకుంటే కరకరగా బాగా టేస్టీగా ఉంటాయి. తర్వాత గోబీ ఫ్రైడ్ రైస్లోకి ఒక ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర, ఆనియన్స్, క్యారెట్ అండ్ కరివేపాకు వేసేసి కొంచెం మగ్గనియాలి. తర్వాత మనం గోబీకి ఏమైతే వేసాం కదా, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ అన్నిటికీ దీంట్లోకి కూడా మనకి రైస్కి తగినట్టు వేసేసుకోవాలి. మీ దగ్గర సోయా సాస్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. టేస్టీ సాల్ట్ అయినా, ఈ రెండు ఆప్షనల్ అనమాట. ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో అన్నీ మనము వేసిన తర్వాత మనమైతే మళ్ళీ కొంచెం సేపు అలా వాటిని బాగా మగ్గనిచ్చిన తర్వాత రైస్ని మనం ఉడకబెట్టి పెట్టాం కదా పక్కన, సో ఆ రైస్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో రైస్. తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ని కూడా ఆ రైస్లోకి ఇలా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. సో ఉప్పు, కారం మనకి రైస్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకవేళ స్పైసీ ఎక్కువగా ఉంటే కొంచెం స్పైసీ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మనము లాస్ట్లో కొంచెంగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది రైస్లోకి. సో ఇదన్నమాట. చూసారా ఎంత ఈజీగా గోబీ ఫ్రైడ్ రైస్కి చేసేసుకోవచ్చు. బట్ ఇట్స్ టేక్ టైం అండి. అంత టైం అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కదా. సో బట్ టేస్ట్ మటుకు స్ట్రీట్ స్టైల్లో గోబీ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో చూసారా నేనైతే ఇలా తింటూ ఉన్నాను. సో బాగా అనిపించింది. టేస్ట్ కానీ ఉప్పు, కారం, సో అన్నీ అయితే సో టేస్ట్ అయితే బాగుంది. నాకైతే బాగానే టైం టేకింగే అండి. ఏదైనా డిష్ అనేది కొన్ని టైం టేకింగ్ కదా, అంత ఈజీ కాదు. బట్ మనకి స్ట్రీట్ స్టైల్లో తినాలనుకుంటే ఈ డిష్ అయితే ట్రై చేయొచ్చు. బయట ఒక్కొక్కసారి సరిగా ఉండదు కదా, మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, నా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. సో అన్నీ ఎక్కడంటే అక్కడ తెలిసిందే కదా, షూటింగ్ రెండు ఒకేసారి అంటే మనకి చాలా టైం పడుతుంది. సో మొత్తం అలా క్లీన్ చేసేసాను. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది నాకు. సో ఇదన్నమాట నా వీడియో ఈరోజు. నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.